హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం అందరికీ ఎంతో ఇష్టమైన బోటి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా ఈజీ వేలో టేస్టీగా చూపించబోతున్నానండి. ఈ బోటి ఫ్రై బోటి నచ్చని వాళ్ళకి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తినేలాగా టేస్టీగా చూపించబోతున్నానండి. ఈ బోటి ఫ్రై మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చాలా సింపుల్ వేలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలో అయ్యేలాగా కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బోటిని ముందుగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బోటీలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి బోటిని మనం సపరేట్గా ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు 3 కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనకు బోటి కూడా 6 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం వెడల్పాటి బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 4 లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 3 ఇలాచీలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చీలని అలాగే ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదండి, ఆ బోటి ఉల్లిపాయలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ వచ్చేసి 2 తీసుకున్నాను. 2 మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బోటీలోకి మనము ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలు వేసుకోవడం వల్ల బోటి ఫ్రైకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ కారం వచ్చేసి నేను 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు ఘాటు ఎక్కువగా కావాలి అంటే మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని మనం బోటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి పర్ఫెక్ట్గా బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, చాలా సింపుల్ వేలో చూపించాను. మనం ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన బోటి ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో అయ్యేలాగా నేను ఈ బోటి ఫ్రైని చేసి చూపించాను కదండి. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.